హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సర్పంగా మారిపోయిన యమధర్మరాజు అలా ఇంట్లోకి వెళ్తూ ఉంటే అప్పుడు మారు వేషంలో పాములు పట్టేవాళ్ళలాగా గుప్తా బూర ఊదుతూ ఉంటాడు. ఇక అప్పుడు పాము లోపలికి రావడం చూసిన మనోహరి భయంతో కేకలు వేస్తూ ఉంటుంది. దాంతో అంతా కూడా కంగారుగా ఏమైంది మనోహరి అని చెప్పి మనోహరి దగ్గరికి వస్తారు. ఇక అప్పుడు ఇదంతా చూస్తున్న ఆరు పాము ఎక్కడ పిల్లల్ని కాటేస్తుందోనని, ఎవరికి ఏం జరుగుతుందోనని చాలా భయపడిపోతూ ఉంటుంది. వెనకాలే పాములు పట్టేవాడి వేషంలో గుప్తా కూడా లోపలికి వస్తూ, మీరు ఒక 2 నిమిషాల పాటు అందరూ కూడా బయటకు వెళ్ళండి, అది దైవ సర్పం, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఆ సర్పం ఎవరిని కూడా ఏమీ చేయదు అని చెప్పి పాములు పట్టేవాడి వేషంలో ఉన్న గుప్తా అందరికీ చెప్తాడు. అందరూ కూడా ఇంట్లో నుండి బయటకు వస్తారు. ఈ బాలిక ఎచ్చట ఉన్నదో అని చెప్పి గుప్తా యమధర్మరాజు ఇద్దరు కూడా అన్ని వైపులా చూస్తూ ఉంటారు. మారు వేషంలో ఉన్న గుప్తాని ఆరు గుర్తుపట్టేస్తుంది. అమ్మ గుప్తా గారు, నన్ను తీసుకెళ్ళిపోవడానికి చాలా పెద్ద ప్లానే వేశారు అని ఆరు మారు వేషంలో ఉన్న గుప్తాని, సర్పంగా ఉన్న యమధర్మరాజుని గుర్తుపట్టేస్తుంది. మీ ప్లాన్ నాకు తెలిసిపోయిందిగా, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మీకు చిక్కను అని చెప్పి ఆరు వాళ్ళిద్దరికీ కనపడకుండా ఒక చోట దాక్కుంటుంది. ఇక యమధర్మరాజు సర్పంగా ఇల్లంతా కూడా తిరిగి ఆరు ఎక్కడుందో వెతికి చూస్తారు. అయినా సరే ఆరు ఎక్కడా కనిపించదు. నన్ను ఇంట్లో నుండి బయటకు రప్పించడానికే మీరు ఇదంతా చేశారని నాకు తెలుసు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను ఈరోజు బయటకు రాను, నా కుటుంబానికి నేను దూరం అవ్వలేను అని చెప్పి ఆరు అనుకుంటుంది. ఇక అమర్, నేను డ్యూటీకి వెళ్ళాలి, ఇంకా ఎంత టైం పడుతుందండి, మీ పాము ఇంకా మీకు దొరకలేదా అని చెప్పి గుప్తాని అడుగుతూ ఉంటాడు. దాంతో ఒక 2 నిమిషాలు స్వామి, అయిపోతుంది అని ఇక అలా బూర ఊదుతూ, యమధర్మరాజా ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే వాళ్ళకు మన మీద అనుమానం వచ్చేలాగా ఉంది, దయచేసి వెళ్ళిపోదాం పదండి, ఈ బాలికను తీసుకెళ్ళిపోవడానికి మనం మరొకసారి ప్రణాళికను రూపొందిద్దామని చెప్పి గుప్తా యమధర్మరాజుతో చెబుతూ ఉంటాడు. దాంతో యమధర్మరాజు గుప్తా చేతిలో ఉన్న బుట్టలోకి వచ్చి కూర్చుంటారు. ఇక అలా పాముని తీసుకొని గుప్తా ఇంట్లో నుండి బయటకు వస్తాడు. చెప్పాను కదా స్వామి, దేవతా సర్పం అని ఎవరిని ఏమీ చేయదు అని అలా గుప్తా అంటూ ఉంటే, 1 నిమిషం అంటూ బాగి ఇంట్లోకి వెళ్ళి బియ్యం తీసుకువచ్చి గుప్తా దగ్గరున్న సంచిలో వేస్తుంది. అప్పుడు ఆదిశేషుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే యమధర్మరాజు పడగ విప్పి బాగిని ఆశీర్వదిస్తూ ఉంటారు. త్వరలో మీకు అంతా మంచి జరగాలని, మీకు బిడ్డ పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి అని చెప్పి పాములు పట్టేవాడి వేషంలో ఉన్న గుప్తా అంటూ ఉంటే అప్పుడు బాగి, నాకు ఆల్రెడీ 4 పిల్లలు ఉన్నారు, ఇంకా నాకు పిల్లలు అవసరం లేదండి, వీళ్ళే నా 4 పిల్లలు, వీళ్ళకు అంతా మంచి జరగాలని ఆశీర్వదించండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకు అమర్, ఆరు, గుప్తా వీళ్ళంతా కూడా ఎమోషనల్ అవుతూ ఉంటారు. నీది ఎంత మంచి మనసు తల్లి, నీలాంటి వాళ్ళు నిండు నూరెళ్ళు చల్లగా సంతోషంగా ఉండాలి, నీ కుటుంబానికి ఎప్పుడు కూడా మా ఆశీస్సులు ఉంటాయని చెప్పి వస్తానంటూ గుప్తా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మనోహరి ఈ విధంగా మాట్లాడి అమర్ దగ్గర మార్కులు కొట్టేస్తుంది. త్వరగా దీని విషయంలో ఏదో ఒకటి చేయాలి, ఈరోజే వెళ్ళి ఒకసారి గోరతో మాట్లాడాలి, అసలు ఆ గోర ఏం చేస్తున్నాడో ఏంటో అని చెప్పి మనోహరి అనుకుంటుంది. పిల్లలంతా ఇంట్లోకి వచ్చిన తర్వాత బాగి మాటల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంజు అమ్ముతో, ఏంటమ్ము ఆ మిస్సమ్మ మాట్లాడిన మాటలకు నువ్వు పడిపోయావా ఏంటి, అదంతా డాడ్ ముందు నాటకం, కావాలని డాడీ దగ్గర ఇంప్రెషన్ కొట్టేయడానికి మిస్సమ్మ అలా మాట్లాడింది, కానీ తనకు మనం అంటే ఏమాత్రం ఇష్టం లేదు, పైకి అంతా కూడా నటిస్తుందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమ్ము, మిస్సమ్మకు నటించాల్సిన అవసరం ఏముంది అంజు, ఇంతకు ముందంటే ఒకవేళ డాడ్తో పెళ్లి కావాలని అలా నటించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆల్రెడీ డాడీకి మిస్సమ్మకు పెళ్లి జరిగిపోయింది కదా, పెళ్లి తర్వాత కూడా నటించాల్సిన అవసరం ఏముంది, ఉదయం నుండి సాయంత్రం వరకు మిస్సమ్మ మన కోసం ఎంతో కష్టపడుతుంది, మన కోసం టిఫిన్ నుండి స్నాక్స్ వరకు డిన్నర్ వరకు ఎవరెవరికి ఏం కావాలో అన్నీ కూడా గుర్తుపెట్టుకొని మరీ చేసి పెడుతుంది, అలా అన్నీ చేసి పెట్టాల్సిన అవసరం తనకి లేదు కదా, మనం తనతో ఎలా ఉన్నా సరే తను మాత్రం మనతో ప్రేమగానే ఉంటుంది, మనం తన పిల్లలమని భావిస్తుంది, మరి మనం ఎందుకు మిస్సమ్మని అమ్మగా భావించకూడదు,
మనకి అమ్మ దూరం అయిపోయింది, కానీ దేవుడు మిస్సమ్మ రూపంలో మరొకసారి అమ్మను మనకి వరంగా ఇచ్చాడు. అందుకే మనం మిస్సమ్మని అమ్మగా భావిద్దాం, తన పిల్లలమయ్యి మళ్ళీ అమ్మ ప్రేమను పొందుదామని చెప్పి అమ్మ అంటూ ఉంటుంది. అవునంజు, అక్క చెప్పింది కరెక్ట్. మిస్సమ్మకు మన అవసరం ఎంత ఉందో తెలియదు, కానీ మనకు మాత్రం మిస్సమ్మ అవసరం చాలా ఉంది. ఎన్నోసార్లు స్కూల్లో మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మిస్సమ్మే ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసింది. ఇంట్లోనే కాదు, బయట కూడా మనకి ఏ విధమైన హెల్ప్ కావాలన్నా కూడా మిస్సమ్మ అమ్మలాగే మనకి అండగా నిలబడింది. అటువంటి మిస్సమ్మను మనం అమ్మగా ఎందుకు భావించకూడదు, అమ్మ అని ఎందుకు పిలవకూడదు అని చెప్పి ఆనంద్, ఆకాష్ వీళ్ళంతా కూడా అంజుని ఒప్పిస్తారు. దాంతో అంజు, మీరెన్నన్నా చెప్పండి, మిస్సమ్మని అమ్మ అని పిలవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అంటూ ఉంటే, సరే అంజు నీ ఇష్టం, మేం మాత్రం ఈ రోజు నుండి మిస్సమ్మని అమ్మ అని పిలుస్తామని చెప్పి పిల్లలంతా కూడా డిసైడ్ అయిపోయి ఇక అలా బాగి దగ్గరికి వెళ్ళి అమ్మ అని పిలిచి బాగిని హక్ చేసుకుంటారు. దాంతో బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు అంజు మాత్రమే అలా నిలబడి బాగి వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి అంజు అలాగే నిలబడిపోయావు, నువ్వు కూడా రా అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఇక అప్పుడు అంజు, చూడు వీళ్ళందరూ నిన్ను అమ్మ అని పిలిచారని నేను కూడా అలాగే పిలుస్తానని నువ్వు కలలు కనుకో, అది మాత్రం ఎప్పటికీ జరగదు అని అంటూ ఉంటే, అప్పుడు అమ్ము, మిస్సమ్మ నువ్వు అంజు మాటలు ఏమీ పట్టించుకోవద్దు, మేము అర్థం చేసుకున్నట్టుగానే అంజు కూడా ఏదో ఒకరోజు నిన్ను అర్థం చేసుకుంటుందని చెప్పి అంటూ ఉంటే, అంజు మాటలకి నేనేమీ బాధపడడం లేదు, తను ఎలా ఉన్నా కూడా తనంటే నాకు ప్రేమే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నీలో మాకు నచ్చేది ఇదే మిస్సమ్మ అని చెప్పి పిల్లలు మరొకసారి బాగిని అలా హక్ చేసుకుంటారు. ఇక పిల్లల మాటలకు అమర్ కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న అమర్ వాళ్ళ అమ్మ నాన్న కన్నీళ్లు పెట్టుకుంటూ సదాశివం గారు అమర్తో, ఒరే అమర్ చూసావా, మిస్సమ్మ ఈ ఇంటికి మంచి కోడలే కాదు, మంచి భార్యగా తల్లిగా తన బాధ్యతలన్నిటినీ ఎంత చక్కగా నిర్వర్తిస్తుందో, నిజంగా దేవుడు మిస్సమ్మని నీకు భార్యను చేసి మంచి పనే చేశాడు, కానీ నీకే ఇంకా మిస్సమ్మ విలువ తెలియడం లేదు, నువ్వే తనని ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నావు, చాలా నష్టపోతున్నావు అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు. నువ్వు కనుక ఇప్పుడు మిస్సమ్మ విలువ తెలుసుకోలేకపోతే నువ్వు ఏం చేసినా సరే కోల్పోయిన జీవితాన్ని తిరిగి తీసుకురాలేవు అని చెప్పి అలా సదాశివం గారు బాగిని అర్థం చేసుకోమని అమర్కి చెబుతూ ఉంటారు. మరో పక్క గుప్తా యమధర్మరాజు ఇద్దరు కూడా లాన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి రాజుగారు మీరు ఇంకా సర్పంగానే ఉన్నారేంటి, మీ మామూలు రూపంలోకి వచ్చేయండి అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, గుప్తా నేను నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, నేను ఒక్కసారి ఏదైనా రూపంలోకి మారానంటే 24 గంటలు గడిచేంత వరకు అదే రూపంలో ఉండాల్సి వస్తుంది, 24 గంటల తర్వాత మాత్రమే నా రూపాన్ని నేను మార్చుకోగలను, ఈలోగా ఎలాగైనా సరే ఆ బాలికను మనం తీసుకువెళ్ళాలి, మారువేషాల్లో ఉన్న మనల్ని ఆ బాలిక గుర్తించింది, అందుకే మన చేతికి చిక్కలేదు, ఇంకా కేవలం అరగంట మాత్రమే సమయం ఉంది, ఈ అరగంటలోగా ఆ బాలికను మనం తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి ఒక్కసారి ఏదైనా ప్రణాళికను రూపొందించు అని గుప్తాని యమధర్మరాజు అడుగుతూ ఉంటారు. మరో పక్క మనోహరి గోరాని కలవడం కోసం అని చెప్పి బయటికి వెళ్తూ ఉంటుంది. ఇక గోరాకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటే గోరా ఫోన్ కలవకపోవడంతో ఇక తనే వెళ్దామని చెప్పి అలా కారులో బయటకు వెళ్తూ ఉంటుంది. యమధర్మరాజా మీరు ఇంకా ఈ సర్పంగానే ఎక్కువసేపు ఉంటే ఎక్కడ మీ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుందోనని నాకు భయంగా ఉంది యమధర్మరాజా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. మనోహరి కార్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఇక అలా సర్పంగా ఉన్న యమధర్మరాజు మీదకి కార్ని తొక్కించబోతూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా గమనిస్తున్న ఆరు, అయ్యో యమధర్మరాజు గారు ఈ మనోహరి ఏంటి చూసుకోకుండా కార్ని అంత స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది, ఎలాగైనా సరే యమధర్మరాజు గారిని కాపాడాలి, లేదంటే మనోహరి కారు కింద నుజ్జు అయిపోతారు అని చెప్పి ఆరు పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. తనకున్న స్పర్శ శక్తితో సర్పం రూపంలో ఉన్న యమధర్మరాజుని చేత్తో పట్టుకొని అలా దూరంగా విసిరేస్తుంది. ఇక అప్పుడు మనోహరి అక్కడ నుండి కార్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తున్న గుప్తా ఒక్కసారిగా షాక్ అవుతాడు. యమధర్మరాజా మీకేం కాలేదు కదా అని చెప్పి సర్పం రూపంలో ఉన్న యమధర్మరాజు దగ్గరికి వచ్చి గుప్తా అంటూ ఉంటే అప్పుడు యమధర్మరాజు, లేదు గుప్తా
నాకేం కాలేదు, సమయానికి బాలికొచ్చి నన్ను కాపాడడం వల్ల పెద్ద ప్రాణాపాయం తప్పింది అని యమధర్మరాజు అంటూ ఉంటారు. బాలిక, నిన్ను తీసుకెళ్ళిపోవడానికి మేము వచ్చామని తెలిసి కూడా నువ్వు మాత్రం నా ప్రాణాలు కాపాడాలని చూసావు. నీ రుణం నేను ఏ విధంగా తీర్చుకోగలను అని చెప్పి యమధర్మరాజు బాధగా అంటూ ఉంటారు. నా ప్రాణాలను కాపాడినందుకు కృతజ్ఞతగా నీకు నేను ఒక వరం ఇవ్వాలని అనుకుంటున్నాను. నీ కుటుంబంతో కలిసి జీవించడానికి నీకు మరొక అవకాశం ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటే అప్పుడు గుప్తా, యమధర్మరాజా, ఏం మాట్లాడుతున్నారు మీరు? చనిపోయిన ఆ బాలికకు కుటుంబంతో కలిసి జీవించే అవకాశాన్ని మీరు ఎలా కల్పిస్తారు? పోయిన తన ప్రాణాలను మీరు తిరిగి ఇవ్వలేరు కదా అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, లేదు గుప్తా, నేను తన ప్రాణాలను తిరిగి ఇవ్వలేను, కానీ తనకు మరొక జన్మను ప్రసాదించగలను. ఏ కుటుంబంలో అయితే తను కలిసి ఉండాలని కోరుకుంటుందో ఆ కుటుంబంలోనే బిడ్డగా జన్మించే వరాన్ని నేను తనకి ప్రసాదిస్తున్నాను. మిస్సమ్మకు, అమరేంద్రకు బిడ్డగా అరుంధతి మళ్ళీ జన్మించే వరాన్ని ప్రసాదించబోతున్నాను అని చెప్పి యమధర్మరాజు ఆరుకి వరాన్ని ప్రసాదిస్తారు. ఇక దాంతో ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.